సిగాచి పరిశ్రమ దగ్గర కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టాయి. పరిశ్రమ లోపలికి వెళ్లేందుకు యత్నించిన కార్మిక సంఘాల నాయకుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో లోపలికి వెళ్తామంటూ బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఒక్కో కార్మిక సంఘం నుంచి ఇద్దరికి అనుమతించారు పోలీసులు. కార్మిక సంఘాలుగా మేము గొంతు దింపుతున్నాం. 8 గంటల పనిదినం కావాలని కొట్లాడుతున్నాం. కార్మిక చట్టాలు కావాలని చెప్తున్నాం. ఈ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ వచ్చి ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్లు వచ్చి ఇన్స్పెక్షన్ చేయాలని కోరుతున్నాం. జాయింట్ ఇన్స్పెక్షన్ జరగాలని చెప్తున్నాం. కార్మికుడు కంప్లైంట్ ఇచ్చినా కానీ చర్యలు తీసుకునేటువంటి రైట్ కార్మిక చట్టాల్లో ఉంది. కానీ ఈరోజు దాన్ని తుంగలు చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వలస కార్మికుల కోసం మా కార్మిక సంఘాలు కొట్లాడుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 8 గంటల పనిదినం అమలు చేయనటువంటి వారి మీద అమలు చేయాలని చెప్పి 10 గంటలు 12 గంటలు పనిచేసేటువంటి మీద కొట్లాడుతున్నాయి. ఎక్కడ ప్రమాదం జరిగితే నష్టపరిహారం ఇస్తున్నాయి. ఈరోజు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ₹1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంది. ₹1,00,000 చేతులు దులుపుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,00,000 ఇప్పిస్తామని ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు ఆ కార్మికులకి ఎవరిచ్చారో డబ్బులు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు మేము సహాయక చర్యలు చేస్తున్నాం. ఈ ప్రాంతంలో